హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఒక ట్రెక్కింగ్ లాంటిది అనమాట. మంచి ఫాల్ కలర్స్, మంచి వ్యూ ఉంటుంది. వీడియో అయితే చూసేయండి. ఫస్ట్ మేము ఎంట్రన్స్ అవుతుంటే మాతో పాటు ఒక డాగ్ తీసుకుని వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. సారీ, డాగ్ ఏం చేస్తుందో నేను చూడకుండానే తీసేసి ఉండే. వీడియో తీస్తుంటే సడన్గా అది వచ్చింది. అట్లా అనమాట. చూడండి, హంటింగ్ చేస్తున్నారు. ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఫాల్ కలర్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి, అండ్ సీ వ్యూ యాజ్ వెల్, ఫాల్ కలర్స్ యాజ్ వెల్, ట్రెక్కింగ్ కూడా అనమాట. థ్యాంక్ యూ, వాచ్ చేయండి. మిడిల్లో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను. యాక్చువల్గా ఇంకా చాలా బాగా వాటర్ ఉండాలి, బట్ ఇక్కడ వాటర్ లేవు కదా, వాటర్ ఎండిపోయినట్టున్నాయి. అండ్ మేము ఆల్మోస్ట్ సన్ పోయే టైంకే వెళ్ళిపోయామన్నమాట. అంటే ఈవినింగ్ 4 అయ్యింది. యాక్చువల్గా 2 o'clock అట్లా వెళ్తే చాలా బాగుండేది, బట్ సడన్ ట్రిప్ అయిపోయింది. ఆ రోజే మాకు ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, నేను చెప్తాను నెక్స్ట్. చూసుకో, ముందు చూసుకో. ఎస్, కరెక్ట్. నేను వస్తున్నా. ఐఎమ్ కమింగ్. అట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఒక లొకేషన్, ఇంకొక లొకేషన్ కూడా ఉంది. ముందుకు వెళ్తున్నాం అనమాట. ఇది ఇంకొక లొకేషను. అంటే ఎప్పుడు ఇది సెకండ్ టైం విజిట్ చేసాము, బట్ కరెక్ట్ టైంకి వెళ్ళలేదేమో అనిపించింది. తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. సీ వ్యూస్ కానీ ఇట్లా. కిడ్స్ అంటే ఇంకా ఆబ్వియస్గా విలేజ్లో అట్లా ఉంటేనేమో మనకి పొలాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఇంక ఇట్లాంటివి చూసి ఎంజాయ్ చేయాలి కాబట్టి ఇలాంటివి చూసి ఎంజాయ్ చేస్తాం అనమాట. అప్పుడప్పుడు ఎప్పుడు ఒక్కసారి, ఇయర్లీ వన్స్. సో ఈ బ్యూటిఫుల్ వ్యూస్ ఇక్కడ లైక్ మూవీస్ అలా కనుక తీస్తే షార్ట్స్ మాత్రం సూపర్ వస్తాయి. ఏం చేస్తుంది, ఎక్కడికి వచ్చింది? ఎంత బాగుంది చూడు బంగారు తల్లి. ఎక్కడికి వెళ్తుంది బంగారు తల్లి? మనం ఎక్కడికి వచ్చిందాం కనమా? నిన్నే కూర్చోండి, అక్కడెక్కడ పోతున్నాం, లేకపోతే అటు సైడ్ ఆ థర్డ్.
ఇలా అయితే మేము కొన్ని స్లో మోషన్ వీడియోస్ అలా తీసుకున్నాము. అండ్ ఏం లేదండి, చాలా లీవ్స్ లైక్ ఆకురాలు కాలం అంటారు కదా, మన దగ్గర అయితే నాకు తెలిసి ఉగాది అప్పుడు అట్లా ఆకులు మొత్తం రాలిపోతాయి కదా, మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో. సో అంటే ఎక్కువ ట్రీస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే యూనో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. వీ కాంట్ క్రియేట్ బ్యూటిఫుల్ లైక్ నేచర్. సో నేచర్ ఇచ్చిన లైక్ మనం ఎంత క్రియేట్ చేసినా అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. బట్ నేచర్ క్రియేట్ చేసిన బ్యూటీ అనేది వీ కాంట్ ఓవర్కమ్ దాట్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ ప్రెట్టియెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. సో అది అనమాట. అక్కడ లీవ్స్ మొత్తం రాలిపోయాయండి. ఇంకా ఇవి బాగా ఎండిపోయాయి. ఎండిపోకుండా ఉంటే చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఇంకా అంటే కొంచెం పచ్చి పచ్చిగా అట్లా ఉన్నప్పుడు కలర్ డిఫరెంట్ ఉంటాయి కదా, గ్రీన్, ఎల్లో, పింక్ లైక్ దాట్. సో చాలా ట్రీస్ ఉండే అనమాట. ఇది ట్రెక్కింగ్ చేయడానికి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. చాలామంది లైక్ అంటే వీక్ అంతా వర్క్ చేసిన వీక్ డేస్లో వర్క్ చేసి వీకెండ్స్ కంపల్సరీ చాలామంది లైక్ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇలా ట్రెక్కింగ్కి అలా వెళ్తూ ఉంటారండి చాలామంది. 100% కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మనకి టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ ఐ థింక్ 9 o'clock టు ఈవినింగ్ 6 అట్లనే ఉంటాయి. ఎందుకంటే పర్మిషన్ లేకుండా అందరికీ అలవెన్స్ అయితే లైక్ టైమింగ్స్ ఉంటాయి. బట్ పర్మిషన్ తీసుకుంటే చెప్పాను కదా, నైట్ టైం కూడా మనం క్యాంపింగ్ ఫైర్ అవన్నీ వేసుకొని ఉండొచ్చు అనమాట. ఇక్కడ సీ వ్యూ చూసుకుంటూ లైక్ అట్లా. సో మేమైతే ట్రెక్కింగ్కి అంటే ఓన్లీ ఆ వాటర్ దాకా వెళ్ళి వచ్చేస్తాము. ఇంకా అక్కడ నుంచి వాక్ చేస్తారంట. చాలా ఉంటుంది. అంటే 1-2 hours అయితే పడుతుందండి మొత్తం ఈ స్పెషల్గా ఇదొక్కటి తిరగడానికే. సో ఇట్లనే ఇంకా మంచిగా తనని కొంచెం ఎంటర్టైన్ చేస్తూ ఉన్నా అనమాట. ఇంకా కొంచెం సేపు ఎంజాయ్ చేస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్ళామన్నమాట బయటికి బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్. ఆ రోజే మాకు ఒక బిగ్ ఇష్యూ అయితే జరిగిందండి. నేను ప్రతి దాంట్లో అంటే మన హ్యాపీనెస్ ఎంత షేర్ చేసుకుంటామో నెగిటివ్ అని కాదు. ఆ రోజు చలి బాగా పెరిగిపోయిందనమాట. ఆ రోజు ఆఫ్టర్నూన్కి ఎండ్ ఉంది. ఈవినింగ్ అవ్వగానే సడన్గా అసలు చలి ఇంక్రీజ్ అయిపోయే వరకు మా కార్ స్టార్ట్ అవ్వలేదు. మేము పార్కింగ్లోకి రాగానే మేము ఒక పర్సన్ని లైక్ బ్యాటరీ ప్రాబ్లమా అదేంటో తెలియదు, సడన్గా ఆఫ్ అయిపోయింది. బట్ బ్యాటరీ అంతా కొత్తగానే ఉంది. ఒక పర్సన్ హెల్ప్ చేశాడండి. ఐ డోంట్ నో తను అంటే ఒక్కడే ఉన్నాడు. తను జస్ట్ అడిగితే 1/2 hour స్పెండ్ చేశాడు. అసలు స్టార్ట్ అవ్వలేదు. వైరు అవన్నీ ఏదో జంపు అదంతా ఇచ్చి చేశాడనమాట. మస్తు హ్యాపీ అనిపించింది. మనం లేకపోయినా లైక్ మెకానిక్స్కి కాల్ చేయొచ్చు. లేకపోతే ఇంకా మెకానిక్స్ మోస్ట్లీ వస్తారు అక్కడ. కానీ పార్క్ క్లోజింగ్ టైం అనమాట. 6 ఆల్మోస్ట్ 6 అయింది అనుకుంటా, 5-6 అయింది అనుకుంటా. సో మేము టైం అయిపోతుందంటేనే మేము వచ్చేసినాం. బయటికి వచ్చేసరికి స్టార్ట్ చేసేవరకు చేయలేదు. ఆ రోజు మేము ఫుడ్ కూడా అసలు అక్కడ తిందామని తీసుకెళ్ళాము. మేము వెళ్ళి అది ఫొటోస్ వీడియో కొంచెం ఫోటో సెషన్ అది ఇది చేసుకునే లేకపోతే సెక్యూరిటీ లైక్ పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి టైం అయిపోతుంది, వితిన్ 10 minutesలో మీరు బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేవరకు ఇంకా కొంచెం అప్సెట్గా ఉండే యాక్చువల్గా. బట్ ఇట్స్ ఓకే. సమ్టైమ్స్ మనం చేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందని ఉండదు. ఏది చిన్నదైనా పెద్దదైనా అంతే. ఆ రోజు మార్నింగ్ నుంచి తినకుండి అక్కడికి వెళ్ళి తిందామని పులిహోర అది ఇది మంచిగా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని వెళ్ళాము. లైక్ ఇంకా మన ఇండియాలో చెట్లకి వెళ్ళి తినడం ఎట్లానో ఇక్కడ కూడా అట్లా అనమాట. అట్లా ట్రెక్కింగ్కి వెళ్ళి ఆ చెట్ల మధ్య తింటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా మైండ్కి. ఎప్పుడు హడావిడి ఇంట్లోనే 4 గోడల మధ్య ఉండడం వల్ల కూడా కొంచెం మైండ్ ప్రాపర్గా ఉండదు. కాబట్టి ఇట్లా చెట్ల మధ్యలో హ్యాపీగా వెళ్ళి తింటే చాలా బాగుంటుంది. నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ నేచర్
నేచర్ ఇచ్చే గాలిని పీల్చుకుంటూ స్వచ్ఛమైన ఆక్సిజన్ ఇవన్నీ పీల్చుకుంటూ లైక్ అంత లైక్ మట్టిలో ఎస్పెషల్గా మట్టి కూడా ఉంటుంది కదా మనకి ఇంటి లైక్ రోడ్ల కన్నా ఇక్కడ మట్టి ఉండదు కాబట్టి ఇక్కడ ట్రెక్కింగ్కి వెళ్తే అవన్నీ చూస్తాం కాబట్టి అక్కడ కూర్చొని తినొచ్చు. ఇంకా ఆ రోజు అదైతే మిస్ అయిపోయాం. ఫైనల్గా మాది ఒక హాఫ్ అవర్ తర్వాత కార్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మేము కార్లో వచ్చుకుంటూ తిన్నాము. ఇంటికి వచ్చిన తర్వాత తినడం జరిగింది అనమాట. ఇది ఆ రోజు జరిగిన మా జర్నీలో ఇది 1 డే. లైక్ ఆఫ్టర్నూన్ 2-2:30కి స్టార్ట్ అయిపోయాం అనుకుంటా మేము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే మోస్ట్లీ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు అంటారు. బట్ మేమైతే బ్రేక్ఫాస్ట్ కాఫీ తాగితే పెద్ద ఆకలి అయితే కాదు. స్టార్టింగ్లో నాకు దూరంగా ఉంటుండే ఏంటి ఆకలి కాదు ఇక్కడ అని. అది రియాలిటీ అండి. బికాస్ ఆఫ్ వెదర్ ఐ డోంట్ నో. మరి మీలో ఎంతమందికి అట్లా ఉంటుందో. మార్నింగ్ లేచి వర్కౌట్ చేస్తే ఆకలి అవుతుందేమో. బట్ లేచి పనిలో పడిపోతే అసలు ఆకలే కాదు. కాఫీ తాగితే జనరల్ గానే టీ కాఫీ ఆకలిని చంపేస్తాను అంటారు కదా, అది అన్నమాట. కొంచెం ఎక్కువ లైక్ బిగ్ చిన్న గ్లాస్ లో తీసుకుంటే మేబీ వీకెండ్ బయటికి వెళ్ళేది ఉంది, ఏదైనా వర్క్ పైన వెళ్ళేది ఉంది అంటే ఆకలి అవుతుంది. బట్ ఇంట్లోనే ఉంటే మాత్రం ఆ రోజు ఇష్టం లేకనే వచ్చినాము. అట్లా జరిగిపోయింది అనమాట. ఫైనల్ గా మొత్తానికి అయితే బాగుంది. తీసుకుంటున్నాడు కార్లో వెళ్ళిపోతున్నాడు. తను వెళ్దాం దా అంటే వాళ్ళ నాన్న పార్క్ మేమేమో అనమాట. వినట్లేదు. వెళ్దాం దా తల్లి అంటే కార్ వెళ్ళిపోతుంది. నాన్నది కమ్ 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 షోలీ 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 షోలీ. మన ఎట్లా వెళ్ళిపోదాం? నాన్న వెళ్ళిపోయాడు. దా మళ్ళీ దా నాన్న. చూడు చల్లగా అయిపోయినా కూర్చుకుందా. 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 15 16. మన ఎట్లా వెళ్ళిపోదాం? నాన్న లేడు, పోయిండు నాన్న. నువ్వు నడవాలి ఇప్పుడు. నాన్న లేడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎందుకు నువ్వు రాలేదు? నాన్న లేడు, పోయిండు. మనం ఎట్లా పోవాలి ఇప్పుడు? ఎక్కడుండు? ఏంది రియలీ? చూసారు కదా, తన ఫన్ జనరేట్ చేస్తుందనమాట. రమ్మంటే రాలేదు, నాన్న వెళ్ళిపోయాడు అంటే తన క్యూట్ మాటలతో అట్లా కొంచెం క్యాప్చర్ చేశాను. తర్వాత పిక్స్ అనమాట. పిక్స్ దిగమంటే అసలు దిగుతారా పిల్లలు? అటు ఇటు ఉరుకుతూనే ఉంటారు అనమాట. స్టిల్ అయినా సరే ఉరుకుతున్నా అని తనని ఏదో కొంచెం క్యూట్ పిక్స్ నేను క్యాప్చర్ చేయాలి అని ఇక్కడ చేయడం అయితే జరిగింది. నన్ను ఇన్స్టాలో మీరు ఫాలో అయితే నేను ఆల్రెడీ ఇవి ఎప్పుడో పోస్ట్ చేశానండి. లైక్ మేము వెళ్ళిన డేనే ఉండుంటుంది మీరు చూస్తే. అండ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. సో ఫైనల్గా నాకు తెలిసి ఇది ఒక్కటే క్యూట్ పిక్ వచ్చిందేమో అనిపిస్తుంది. అట్లా మంచిగా కొన్ని క్యూట్ పిక్స్ అయితే తీసాను తనని. తన డ్రెస్ కాంబినేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకు ఎక్కువ మీరు బాయ్ డ్రెస్సెస్ వేస్తారు అని మీకు డౌట్ రావచ్చు. బట్ చిన్నప్పుడు మనం ఏదైనా లైక్ ఇష్టం ఉన్న డ్రెస్సులు అట్లా వేస్తాము. బట్ పెద్దగా అయినాక వాళ్ళ ఇష్టం, వాళ్ళు చూస్ చేసుకుంటారు డెఫినెట్గా. అందుకని చెప్పేసి ఇది వచ్చేసి నేను ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ చెప్తున్నాను ఐడియా కోసం. నేను ఈ కాంబినేషన్ డ్రెస్ వచ్చేసి వాల్మార్ట్లో తీసుకున్నానండి. 2-3 పేర్స్ తీసుకున్నాను. లైక్ ఎల్లోకి ఆరెంజ్, వైట్ కూడా మీరు చూసుంటారు చాలా వీడియోస్లో. వైట్ ఇదే సేమ్ క్లాత్ మెటీరియల్ చాలా బాగుంటుంది. ఆ టాప్కి లైక్ మిలిటరీ టైప్ గ్రీన్ కలర్ ప్యాంట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాంట్స్ తీసుకున్నాను. ఇంకొక కలర్ అనుకుంటా, అది ఏం కలరో పెద్ద గుర్తులేదు నాకు. అది కూడా మంచి కాంబినేషన్, ఇంకా వేయలేదు. 2 పేర్స్ అయితే యూస్ చేస్తాను. అనదర్ పేర్ ఇవి ఎంత $4 ఉంటుంది అనుకుంటా అంతే. అంటే ఎవరైనా యూఎస్లో ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పాను. ఐ థింక్ టోటల్ డ్రెస్ కలిపి $10కి వచ్చేస్తుంది. $4-5కి టాపు, ప్యాంటు $5 ఉంటుంది అనుకుంటా. ఐ థింక్ సో. బోత్ ఆర్ లైక్ $10 అంటే లైక్ మన ఇండియన్ కరెన్సీలో చెప్పుకుంటూ పోతే 800 అబో అనుకోండి, 840 రూపీస్ అట్లా. సో కానీ మంచి కాంబినేషన్, మంచి మెటీరియల్.
ఈవెన్ వింటర్లో కూడా మంచిగా చలి ఇస్తుంది అనమాట. అట్లా చలి పెట్టకుండా ఉంటుంది, ఇస్తుంది కాదు. ఇది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కొన్ని ఫొటోస్ అట్లా ఉండాలి కాబట్టి అవన్నీ నేను అట్లా మెమొరీగా పెట్టేస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఎప్పుడైనా దగ్గరలో ఉన్నప్పుడు ఫాల్ కలర్స్ అప్పుడు ఇలా ట్రెక్కింగ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఎక్కువసేపు కాకపోయినా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బ్యాచులర్గా ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్స్తో వెళ్ళండి. ఫ్యామిలీ వాళ్ళు కొంచెం అంటే ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వస్తే ఏం ప్రాబ్లం ఉండదు. చూసుకోవాలి కొంచెం ఆ ఏరియా ఎలాంటిది, మీరు జనాలు ఉన్నారా లేరా చూసుకొని జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలన్నమాట. ఇది మోస్ట్లీ మా బేబీకి నేను వాల్మార్ట్లో, కాస్కోలో, మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ గ్రాసరీ స్టోర్స్లో కూడా క్లాత్స్ ఉంటాయన్నమాట. ఎనీ గ్రాసరీ స్టోర్, ఈవెన్ షాప్ రైట్లో కూడా బేసిక్ థింగ్స్ ఉంటాయని చెప్పాను కదా. మోస్ట్లీ లైక్ యుఎస్ షాప్స్లో అయితే గ్రాసరీ షాప్స్లో ఇవి ఉంటాయన్నమాట. క్లోత్స్ సపరేట్గా అట్లా క్లాతింగ్ సెంటర్కే వెళ్ళాల్సిన అవసరం లేదు. వీళ్ళు కూడా మంచి బ్రాండ్ మెయింటైన్ చేస్తారు అండ్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయన్నమాట. అదొక ఇన్ఫర్మేషను. క్లోతింగ్ బ్రాండ్స్ కూడా ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఈ గ్రాసరీస్ ఇవి. బట్ మళ్ళీ క్లాత్ డిఫరెన్స్ ఇదంతా అయితే ఉంటుంది. చూడండి కొన్ని పిక్స్ నేను మంచిగా తీసిన అనమాట, మంచిగా అనిపించింది, అందుకనే తీసుకుంటుండే ఇవన్నీ ఫొటోస్. ఈ ఫొటోస్కి హార్డ్లీ మేము ఒక 1 hour స్పెండ్ చేసామేమో ఇందులో. ఆల్మోస్ట్ మేము వెళ్ళే వరకే 4:30 అయిందో ఏమో అనుకుంటా. కొంచెం లాంగ్ ఏమేమి ఉన్న ఏరియాకి. బట్ ఫాల్ కలర్స్ ఇయర్లీ వన్స్ కదా, ఒకసారి ఇంకా రోడ్ పైన ట్రావెల్ చేస్తుంటే నేను వీడియో షూట్ చేయలేదండి. ఎంత బాగుందో అసలు. లైక్ శ్రీశైలం, తిరుపతి అడవులు ఎలా ఉంటాయి ఇంకా లైక్ కలర్స్గా. నేను యాక్చువల్గా అది మిస్ అయ్యాను, ప్రాపర్గా షూట్ చేయలేదు. అది అన్నమాట. ఇట్లా ఇక్కడ వాక్ చేయడానికి వాళ్ళు కావాలనే ఇట్లా మొరం పోస్తే అంటారు కదా, అట్లా అనమాట. చాలామంది డాగ్స్, పెట్స్ని తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. అండ్ ఫొటోస్ కొంతమంది అయితే లైక్ ఛానల్ వాళ్ళు కూడా ఉన్నారు, రిపోర్టింగ్ చేస్తున్నారు అనమాట. లైక్ అంటే దీని గురించి హిస్టరీ తెలుసుకుంటారనమాట, అట్లా ఇస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. మరి నెక్స్ట్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారని అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి ఫాస్ట్గా పోస్ట్ చేద్దాము ఇప్పటి నుంచి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఇప్పటివరకు మమ్మల్ని ఆదరిస్తున్నారు, ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.